నమస్తే. శివరామకృష్ణ, హైకోర్టు అడ్వకేట్, బహుజన చైతన్య వేదిక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించాలా, మరి వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కడికక్కడ మండల స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు మరి ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు కానీ, మరి పోలీస్ సమస్యలు కానీ, మరి ఇంటి పట్టా సమస్యలు కానీ, ఏ రకమైన సమస్యలను కూడా పరిష్కరించే దానికోసం ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క రూపంగా స్పందన కార్యక్రమాన్ని చెప్పనేసి ఒక్కొక్క ప్రభుత్వంలో, గ్రీవెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పనేసి ఒక ప్రభుత్వంలో, మరి ఈ కార్యక్రమం చేపట్టడం మంచిది, సదుద్దేశంతోనే చేశారు. బట్ ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రజల నుంచి ఏ విధంగా అయితే విజ్ఞప్తులు కానీ ఫిర్యాదులు కానీ స్వీకరిస్తున్నారో వాటిని పరిష్కారంలో మరి ఎంతవరకు చిత్తశుద్ధితో మరి మండల రెవెన్యూ అధికారులు కానీ, ఆర్డీఓ కానీ, మళ్ళీ జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ కానీ మరి వీళ్ళు ఎంతవరకు ఈ సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించాలని చెప్పనేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఒక కార్యక్రమం నిర్వహించడం కాదు, ఆ కార్యక్రమం విజయవంతమైందంటే ఆ కార్యక్రమంలో ప్రజలు విన్నవించుకున్న సమస్యలను మరి వీళ్ళు పరిష్కరించినారా లేదా అనేది అవగతం చేసుకోవాలని చెప్పనేసి నేను బహుజన చైతన్య వేదిక ద్వారా అధికారులను కోరుతున్నాను. మరి ప్రతి ఒక్క జిల్లాలోనూ నెలలో ఒక మంగళవారం రోజు మరి ఎస్సీ/ఎస్టీ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మరి ఎస్సీ/ఎస్టీలకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. మరి అది విజ్ఞప్తులు కానీ ఫిర్యాదులు కానీ తీసుకొని బుట్టదాఖలు చేయకోకుండా మరి ఎవరైతే ప్రజల సమస్యలతో వస్తారో వాళ్ళ సమస్యలను పరిష్కరించే సిద్ధశుద్ధితో పనిచేయాలని చెప్పనేసి మరి జిల్లా స్థాయి నుంచి మరి మండల స్థాయి అధికారుల వరకు బహుజన చైతన్య వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడు విజయవంతం అవుతాయంటే ఆ సమస్యలతో వచ్చిన ప్రజలు మరి విజ్ఞప్తితో వచ్చిన ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి ఆ సమస్యల గురించి తర్వాత గ్రీవెన్స్కి రానప్పుడే మరి ఆ కార్యక్రమం కానీ లేదంటే స్పందన కానీ ఇవి విజయవంతమైనట్లు భావించాల్సిన అవసరం ఉన్నది. మరి గత ప్రభుత్వంలో కాకోకుండా కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల మరి ఆలోచించి ఆ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా అధికారులు నిర్ణయాలు తీసుకునేసి ప్రజలను విజ్ఞప్తులను భవిష్యత్తులో ఆ సమస్య గురించి మరి ఆ గ్రీవెన్స్కి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టారో ఆ ఉద్దేశం విజయవంతం కావాలి. ప్రజలు వినతులతో వచ్చే ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యి వారు సంతోషం వ్యక్తం చేయాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కానీ మరి ఇతర సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ మరి అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించడం కాదు, వారి సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు దృష్టి సాధించాలని చెప్పనేసి తెలియజేస్తున్నాను. మరి బహుజన చైతన్య వేదిక ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు పెట్టే ఈ గ్రీవెన్స్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరాలంటే సిద్ధశుద్ధితో అధికారులు పనిచేయాలని చెప్పనేసి కోరుకుంటూ జై భీమ్.